వెల్కమ్ టు శ్రీ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. సిట్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని మైసిరెడ్డిపల్లి డబిల్పూర్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లారెడ్డి కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా కేసీఆర్ ఆనిముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. నాకు ఒకటి బాధ అనిపిస్తుంది. తెలంగాణను దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంలో తీసుకొచ్చాడు. రాత్రి పగలు ప్రపంచంలోనే గుర్తించారు హైదరాబాద్. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని సిట్ అని పోలీసుల మధ్యలో అది పెడితే ఒక గొప్ప మహాత్ముడే తెలంగాణకు. ఆయన ఒక దేవుడు లాంటి మనిషిని పట్టుకొని మీరు సిట్ అని పిట్ అని ఆయన అరెస్ట్ చేస్తుంటే జైలుకు పంపిస్తామని అరాచకం చేస్తే ప్రజలలో అది కూడా ఒక పెద్ద వాళ్ళకు మైనస్ పాయింట్. వాళ్ళకి తెలుస్తలేదు. గడికి వీళ్ళు సిట్టుకు పిలిస్తే వాళ్ళు ఏమంటారు, గొప్ప అనుకుంటారు. గవర్నమెంట్ మీ చేతులు ఉండొచ్చు, పోలీస్ అంతా మీ చేతులు ఉండొచ్చు, పిలుస్తుండొచ్చు అన్యాయంగా, కానీ ప్రజలు గుర్తుపడుతున్నారు ఇది అన్యాయం. అంత గొప్ప మహాత్ముని తీసుకొని పోలీస్ స్టేషన్లలో సిబిఐలా ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్. ధన్యవాదాలు. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపల్ శ్రీరంగవరం 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పథకాలను చూసి చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు భిక్షపతి, ఎల్లంపేట్ మున్సిపల్ శ్రీరంగవరం ఓబీసీ సెల్ అధ్యక్షులు కుమ్మరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని సోమారం, రావల్కోల్ గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపల్ మైసిరెడ్డిపల్లి డబిల్పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రస్తుత గ్రామాల్లో మంచినీటి కటకట నెలకొందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజార్టీ స్థానాలు గెలిపిస్తే మేడ్చల్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. మన చైర్మన్ క్యాండిడేట్, అదే మాదిరిగా శారద సుజాత, అదే మాదిరిగా లతా మహేందర్, అదే మాదిరిగా కుమార్, ఈ 5గురు మేము నిలబెట్టాం. రావణకోళ్ళ పెద్ద ఎత్తున పొద్దున్నే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒక జాతర అందువల్ల జాతరగా అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ జాతర అవుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పురం అట్లే జరిగింది, ఇలా రావణకోళ్ళ అట్లే జరిగింది, రేపు ఇంకోతాలు కూడా అట్లే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు. నేను బాగా డీప్గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మంచిగా రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు ఉన్న బంధువులని పని చేసుకుంటున్నాను. దానికి తోడు తినే నీళ్ళు వస్తుండే, మంచిగా 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు, వారానికి ఒకనాడు వస్తుంది. ఉచిత బస్ అన్నారు, మహిళలకు ఉచిత బస్ వేసింది, కానీ అసలు బస్సే వస్తుంది. బస్సులు ఇప్పుడు మా మహిళలంతా తిడుతున్నారు, స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు, మాకు బస్సే వస్తలేదని. అట్లా కాంగ్రెస్ చేసినంత అబద్ధాలతో మేము 2000 ఇస్తాము ఆడబిడ్డలకు, మేము తులం బంగారం ఇస్తాము, మేము ఆడబిడ్డలకు కూతురు ఇప్పిస్తాము. మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి గుళ్ళలో కాన్సెప్ట్ రాసేసి గెలిచిదాము. ఎన్ని దినాలు ఉంటాం అబద్ధాలు ఆడతాం, ఎన్ని దినాలు పరిపాలన చేస్తాం. 5 ఏళ్ళు చేస్తాం, 2 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉంది కదా.
మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, మాకు మా కేటీఆర్ రావాలని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆదరణ చూస్తే నాకేమిచ్చి, ఎందుకంటే నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలమైపోయింది. ఇక్కడ నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, బేరాలు లేవు, సారాలు లేవు, పైసలు లేవు. అమ్మమ్మలకు నాయనమ్మలకు ఖర్చులలో కూర్చుపోతారు. ఇదే మా కేసీఆర్ ఉంటే 3,000 పెంచుకోవచ్చు. వాళ్ళు వచ్చి 4,000 ఇస్తాను ఇవ్వలేదు, అన్న కూడా మోసం చేశారు. కాబట్టి భారీ మెజారిటీతో ప్రతి మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుండి వేరే పార్టీలకు చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఎల్లంపేట్ మున్సిపల్ గణపూర్ కు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధి గణపూర్ కు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచినీటి సౌకర్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించిన ఘనత పూర్తిగా కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. మున్సిపల్ పరిధిలోని సోమారం, రావల్కోల్ గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కి ఓటు వేయాలని ఓటర్లను మల్లారెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని, దానికి నేనే హామీ అని మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మల్లన్న జాతర సాగుతుందని, బీఆర్ఎస్ గాలి వీస్తుందని అన్నారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీలో భాగంగా మా డబీర్పురాలో 5 వార్డులు వచ్చినాయి. 5 కౌన్సిలర్ల కోసం ఈరోజు ప్రచారంలో భాగంగా డబీర్పురాలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాం. దానికి 5 సీట్లల్లో ఒకటి మా రాజమల్లారెడ్డి గారు, ఒకటి మా గౌస్ గారు, ఒకటి మా అఖిల గారు, ఒకటి మా కల్పన గారు, ఇంకొకటి మా నరేష్ గారు, ముదిరాజ్ బిడ్డ. ఈ 5గురికి కూడా పేద ప్రజలకు 4 ఓసీ వస్తే అందులో ఒకటే ఓసీ, మిగతా 3 ఎస్సీకి ఒకటి, బీసీకి ఒకటి, ముస్లిం మైనార్టీకి ఒకటి. ఎందుకంటే మా పేద ప్రజలకు మాకు ఇస్తే వాళ్ళు మంచి ప్రజలకు సేవ చేస్తారు. మేము చూసినా ఇప్పుడు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ప్రచారం అంతా ఇంచుమించు 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులలో 20 వార్డులు కంప్లీట్ చేస్తాం ఇయ్యాలటికి. ఇంకా నామినేషన్సే రేపటికి, విత్డ్రాసే రేపటి లాస్ట్ డేటు. అయినా ఎంత పెద్ద ఆదరణ, ఏ ఊరికి పోయినా 1000 మంది, ఇలా డబీర్పూర్లో 1000 మంది. అది మాకే అర్థమైతే లేదు. అంటే ప్రజలల్లో అంత కాంగ్రెస్కు వ్యతిరేకత వచ్చింది. మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే మాకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకతనా అని. ఎందుకు వచ్చిందని బాగా డీప్గా మేము కూడా డిస్కషన్లు పెట్టాం. వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇక మనం ఈ 3 మున్సిపాలిటీలో గెలిచేటట్టు లేదు, ఇంకా పోతూ 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 1 సైడ్ అయ్యేటట్టున్నాయి. 68కి 68 గెలిచేటట్టున్నాం మేము. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ప్రజలలో మేము చూసినాం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు ఒక అద్భుతం చేసిండు. ఇంటింటికి తాగునీరు చేసిండు, సాగునీరు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. వాళ్ళు ఉన్న బంధులన్నీ బంధు చేసిండ్రు. ఒక్క బంధు కూడా ఇస్తలేరు. ప్రజలకు అన్యాయం చేసిండ్రు, అబద్ధం చెప్పిండ్రు. ఆడబిడ్డకు 2500 ఇస్తా అన్నారు, అమ్మమ్మకు నాయనమ్మకు 4000 పింఛన్ ఇస్తా అన్నారు, చిన్నమ్మకు పెద్ద నాయనకు కూడా ఇస్తా అన్నారు. కానీ ఇచ్చేది కూడా 2000. తులం బంగారం ఇస్తా అన్నారు, అది మోసం చేసిర్రు. గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చిర్రు, అది అబద్ధాలు ఆడిర్రు. అన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినందుకు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు లాభం లేదు. గతంలో కూడా 56 సంవత్సరాలు పరిపాలించారు, అప్పుడు అబద్ధాలు అయ్యారు. అప్పుడు కరెంట్ ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ముస్లిం ప్రజలకు కానీ ఎస్సీ ప్రజలకు కానీ ఎవ్వరికి ఏమి ఇయ్యలే. ఇచ్చిండంటే ఒకే ఒక్కడు కేసీఆర్. దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తీసుకొచ్చాడు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని తయారు చేసిండు తెలంగాణ. 3 లక్షల మెట్రిక్
3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండు. 44,000 చెరువులుంటే తెలంగాణలో 44 చెరువులు మే జూన్ల ఎండలకు గలగలగలగలాడుతుండే. మరిన్ని వార్తల్ని చూద్దాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఎగురవేస్తామని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మేడ్చల్ పట్టణంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ ఫారంలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. ఈ 3 మున్సిపాలిటీలో ప్రధానంగా మనం ఎలివేటెడ్ మున్సిపాలిటీ చూస్తా ఉన్నాం. ఇక్కడ గతంలో మేడ్చల్ సంబంధించినటువంటి సోదరులు ఉండబోతున్న నుంచి కానీ ఇటు మేడ్చల్ మున్సిపాలిటీ కానీ అందరూ ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ ఈరోజు ఫైనల్ చేసి దీపాలు 24 మందికి మనం ఇస్తున్నాం. 1 అలా తప్ప ఎక్కడ మనకు తగాదా లేదు. కొన్ని సందర్భంలో నచ్చ చెప్పే ప్రయత్నం చేసినాం. చేసినటువంటి పరిస్థితుల్లో ఒకరే అతను కూడా సినిమాలు వచ్చినప్పటికీ అతన్ని కూడా ప్రమాయించి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ లైన్లో నడిచేదానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లేకపోతే ఒకరిద్దరు వదులుకోవడానికి కూడా పార్టీ అవసరం. కానీ ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, సోదర కార్యకర్తలు ఎవరైనా పోటీలో ఉంటే తక్షణమే సిఫారు వచ్చినప్పటికీ విడ్డా చేసుకుని అఫీషియల్ క్యాండిడేట్ ఎవరి తెలియవలసిందిగా కూడా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత అన్ని క్యాస్ట్ని వేరే తీసుకుని అవసరమైన కాడ ఓసీలన్నీ బీజేపీలకు ఎత్తులకు ఇచ్చినాం. సాధ్యమైనంత వరకు పార్టీ లైన్లో 42% బీజేపీకి ఆలోచన వరకు అది ఫుల్ఫిల్ చేసేదానికోసం ప్రయత్నం చేసినాం. జరుగుతూ ఉంది. మేము ఇచ్చే 24లో 50% బీసీలు ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వంతో పనిచేసినాం. అన్ని కులాలను వర్గాలను కూడా వేరే తీసుకున్నాం. ఎస్టీలలో ఉంటే 5 ఉంటే అబ్బాడ సోదరులకు 2 సోదరులకు ఇచ్చినాం. బీసీలకు అదేవిధంగా ఓసీలకు అదేవిధంగా ఎవరు ప్రాతినిధ్యం వరకు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి శ్రీ టీవీ న్యూస్.